హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్. సో డిజిటల్ విద్యలో ఈరోజు అంటే ఈ పర్టికులర్ వీడియోలో మనము నేర్చుకోబోయే టాపిక్ ఒక్కసారి ఓపెన్ చేద్దామా? ఫైన్. చూడండి, ఇది లెసన్ 8 అండి. అంటే ఇప్పటి వరకు లెసన్ 8 లెసన్స్ చూసాం మేము. ఇంతవరకు అసైన్మెంట్స్ ఏం స్టార్ట్ కాలేదు అని మేబీ కొంతమంది ఈ వీడియో చూసే వాళ్ళు జనరల్గా ఫీల్ అవుతుంటారు. కానీ ఒక్క విషయం చెప్తాను, ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని లెసన్స్ కూడా ఒకే లెసన్ కిందకు వస్తాయి. టెక్నికల్గా ఈ వర్క్స్ అంటే ఇప్పుడు చూసిన ప్రతి లెసన్ మేజర్ కేటగిరీ వచ్చి వర్క్ స్పేస్ అండి. ఆ వర్క్ స్పేస్లో ఇవన్నీ సబ్ టాపిక్స్. ఓకే. కానీ నేను లెసన్ 8, లెసన్ 7, లెసన్ 6 అని పెట్టడానికి రీజన్ ఏంటంటే అన్ని వీడియోస్ కలిపి ఒక 4 అవర్స్ ఒకే వీడియోగా రికార్డ్ చేస్తే 100% యూట్యూబ్లో మీరు చూసే ప్రతి ఒక్కరూ 100% నిద్రపోతారు. ఎందుకంటే అది త్రివిక్రమ్ లాంటి మూవీ కాదు కదా, 3.5 అవర్ నవ్వుతూ గడపడానికి. సో అందువల్ల ఈ ఈ ఎంటైర్ లెసన్స్ని డివైడ్ చేసి ఇట్లా సెగ్రిగేట్ చేసి పార్ట్స్గా చేసాము. బట్ ఈ అన్ని పార్ట్స్ కూడా ఒకే లెసన్ కిందకు వస్తాయి. అది ఫోటోషాప్ వర్క్ స్పేస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ సపరేట్ మెయిన్ లెసన్. దాంట్లో మళ్ళీ ఇంకొక 7 to 8 సబ్ లెసన్స్ ఉంటాయి. ఓకేనా? ఫైన్. ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అసలు ఒక వర్క్ స్పేస్ గురించి ఇన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, సి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అంటే నేను జనరల్గా హాలు, కిచెను వీటి గురించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను. ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది. మేబీ అది ఫిమేల్ అవ్వచ్చు, లేదంటే అది మేల్ అవ్వచ్చు. అందరికీ అర్థమయ్యే సింపుల్ కాన్సెప్ట్స్ అవి. దానివల్ల అదే ఎగ్జాంపుల్ ఎక్కువ వాడుతుంటాను నేను. సి మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్లో ఎవరో కుక్కట్పల్లిలో ఉన్నారనుకోండి. వాళ్ళ ఇంటికి మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు. ఆ రోజు మీరు వాళ్ళ కిచెన్లోకి వెళ్ళారనుకోండి. సో మీరు ఒక వండర్ఫుల్గా లైక్ చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, లేదంటే ఒక వెజిటేరియన్ మంచిగా కుక్ చేయగలరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వాళ్ళ హెల్ప్ లేకుండా మీరు మీ ఇంట్లో కిచెన్లో చేసినంత ఫాస్ట్గా వాళ్ళ ఇంట్లో చేయగలరా? 100% చేయలేరు. ఎందుకంటే ఆ యొక్క కిచెన్ మీ ఇంట్లో మీరు అరేంజ్ చేసే డాక్యుమెంట్స్, అరేంజ్ చేసే కాంపోనెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ వర్క్ స్పేస్ అంటే మీరు వర్క్ చేసే లొకాలిటీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు వర్క్ 100% ఫాస్ట్గా చేయగలరు. ప్రాబ్లీ అగైన్ ఈ ఎగ్జాంపుల్ మీకు నచ్చకపోవచ్చు. ఈవెన్ నచ్చితే ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. సో ఈ వర్క్ స్పేస్ గురించి మీకు ఎక్కడ ఏది ఉంది అనేది కానీ మీకు పర్ఫెక్ట్గా తెలియగలిగితే మీరు చేసే వర్క్ చాలా ఫాస్ట్గా చేయగలరు. ఈ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక 20% మీరు ఫాస్ట్గా చేయగలరు. ఒక పర్సన్ 10 మినిట్స్లో చేసే వర్క్ని మీరు డెఫినెట్గా 5 మినిట్స్లో చేయగలరు. ఎందుకంటే మీకు వర్క్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ పైన, డాక్యుమెంట్స్లో ఉన్న టైప్స్, అది ఫ్లోటింగ్ అవ్వచ్చు, ఐకానిక్, అవన్నీ మీకు చెప్పాను పాత లెసన్స్లో. ఈ వర్క్ స్పేస్ మీద మీకు పర్ఫెక్ట్ ఐడియా ఉండడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకోసం ఇన్ని లెసన్స్. ఓకే. ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఒక వండర్ఫుల్ టెంప్లెట్ క్రియేట్ చేయాలి. నా టెంప్లెట్ 99 డిజైన్స్లో కానీ, ఈలాన్స్లో కానీ, గురువులో కానీ వాళ్ళకంటే బాగా క్రియేట్ చేయాలి అన్న ఒక ప్యాషను, ఒక ఆతృత ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు ఇంకొక 4 లెసన్స్ తర్వాత మనం వాటికి వెళ్దాం. మీరేం టెన్షన్ పడద్దు. డెఫినెట్గా ముందుంది పండగ అన్నట్టు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ లెసన్లో మనము అగైన్ మ్యాక్సిమం 5 పాయింట్స్ ఇస్తున్నానండి. 5 పాయింట్స్ అనేది మనకున్న బ్రెయిన్ కెపాసిటీకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మెథడ్స్ టు వ్యూ ది డాక్యుమెంట్స్ అంటే ఒక డాక్యుమెంట్ని చూడాలి, ఒక పర్టికులర్ ఏరియాని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్లో ఒక ఒక పర్టికులర్ లొకాలిటీలో ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న జిరాఫీ ఉంది, లేదంటే ఒక చిన్న ఆ, ఇంకొక 2 కపుల్స్ ఉన్నారు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక మంచి వాటర్ ఫాల్ ఉంది. సో ఈ డాక్యుమెంట్ అన్నిటిలో ఈ వాటర్ ఫాల్ దగ్గరని జూమ్ చేయాలి. సో లేదంటే ఒక హౌస్ని జూమ్ చేయాలి. అంటే ఒక డాక్యుమెంట్లో పర్టికులర్ పోర్షన్ జూమ్ చేసినప్పుడు ఎన్ని మెథడ్స్ ద్వారా జూమ్ చేయొచ్చు. ఆ జూమ్ అయ్యేటప్పుడు మీకు యానిమేషన్ అవసరమా, లేదంటే మీ మౌస్లో స్క్రోల్ చేసేటప్పుడు మీకు జూమ్ అవ్వాలన్నా, స్క్రోల్ చేసినప్పుడు జూమ్ కాకుండా ప్యానింగ్ అవ్వాలన్నా, అంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ మీకు అర్థం కాకపోవచ్చు. ఇలా ఎనీవే ఈ లెసన్లోనే ఇవన్నీ చెప్తాం కాబట్టి మీరు ఒక 5 to 10 మినిట్స్ మీరు దీన్ని కానీ అబ్జర్వ్ చేయగలిగితే కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. పిక్సెల్ గ్రిడ్ అంటే ఏంటి, టెంపరీ జూమ్ అంటే ఏంటి, బర్డ్ ఐ అంటే రెండు ఒకటేను. బర్డ్ ఐ అండ్ టెంపరీ జూమ్, అక్కడ ఆర్ అని పెట్టబోయి అండ్ అని పెట్టాను. ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూడండి. టెంపరీ జూమ్ ఆర్ బర్డ్ ఐ జూమ్ రెండు ఒకటేనండి. అండ్ అని పెట్టాను. ప్రాబ్లీ మీరు రెండు డిఫరెంట్ అనుకుంటారు, సారీ.
నార్మల్ జూమ్ అండ్ యానిమేటెడ్ జూమ్, నార్మల్ ప్యానింగ్ అండ్ ఫ్లిక్ ప్యానింగ్. ఇది మనం యాక్చువల్గా మనం ఇప్పుడు తెలుసుకోబోయే టాపిక్స్. ఓకేనా? ఫైన్, థ్యాంక్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీని గురించి స్టార్ట్ చేద్దాం. దీన్ని ఒక్కసారి క్లోజ్ చేస్తున్నాను. ఎస్, ఓపెన్. మళ్ళీ మీకు ఈలో ఒక్కసారి ఈ ఇంటీరియర్ డిజైనింగ్స్ బోర్ వచ్చేసింది కదా, అవన్నీ చూసి 100% ఎవరికి రాదు. అదే ఫొటోస్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, కానీ ఒక్కసారి డిఫరెంట్గా చూద్దాం ఈసారి. ఓకే, ఇవి డాక్యుమెంట్స్ అండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ తెలియాల్సిన విషయం, దీన్ని హ్యాండ్ టూల్ ఉంది కదా, ఈ హ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేయండి. రావట్లేదు. మరి ఈ డాక్యుమెంట్లోకి వచ్చి జూమ్ చేద్దామా? రావట్లేదు. ఈ డాక్యుమెంట్లోకి వచ్చి జూమ్ చేద్దాం, రావట్లేదు. అంటే ఎంతమందిని అడిగినా కానీ ఎవరు మనకు డబ్బులు ఇవ్వట్లేదు అనమాట, అంటే ఎవరు మూవ్ కావట్లేదు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక డాక్యుమెంట్ని మీరు మూవ్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా ఆ డాక్యుమెంట్ మీ స్క్రీన్ కంటే పెద్దగా ఉండాలి. ఓకే, ఒక్కసారి దీన్ని జూమ్ చేద్దాం. ఎలా? ఒక 200% చేద్దాం. ఇప్పుడు చూడండి, మూవ్ అవుతుంది. ఓకే, ఓకేనా? ఫైన్. కానీ ఇలా ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి మౌస్ని వదిలేయగానే అది ఆటోమేటిక్గా లైక్ రాకెట్ లాగా స్లోగా మూవ్ అవ్వాలి. ఓకేనా? లైక్ ఒక ఈజింగ్ ప్రాపర్టీతో మూవ్ అవ్వాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ ఎడిట్లో ఈ ప్రిఫరెన్సెస్లో ఈ జనరల్లో ఒక వండర్ఫుల్ ఆప్షన్ ఉందండి. దాన్ని ఎనేబుల్ ఫ్లిక్ ప్యానింగ్ అంటారు. ఇది డిసేబుల్ ఉంది, నేను ఎనేబుల్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, అలా డ్రాగ్ చేసి వదిలేశాను నేను. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఓకే, మళ్ళీ డ్రాగ్ చేసి వదిలేసేయండి. చూడండి, కొంచెం జూమ్ చేయండి. సో దీన్ని ఏమంటారు? ఫ్లిక్ ప్యానింగ్ అంటారు. మరి ఇలా వద్దు నాకు అన్నప్పుడు ఇలా నేను స్లోగా ఎంత కావాలనో నేను జూమ్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా నా మాట వినకుండా దాని మాట నేను వినే పరిస్థితి రాకూడదు. నా కంట్రోల్లో నా డాక్యుమెంట్ ఉండాలి తప్ప నా మౌస్ కంట్రోల్లో ఉండకూడదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో ప్రిఫరెన్సెస్లో జనరల్లో మీరు డోంట్ మిస్అండర్స్టాండ్, ఈ పదాలని మీరు వేరే విధంగా తీసుకోవద్దు. సో ఇక్కడ ఈ ఫ్లిక్ ప్యానింగ్ అనే ఒక పర్టికులర్ ఆప్షన్ని డిసేబుల్ చేస్తున్నాను. బట్ ఇది యాక్చువల్గా ఎనేబుల్ ఉంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో డెఫినెట్గా దీన్ని ఎనేబుల్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ వండర్ఫుల్ ఆప్షన్. ఇప్పుడు ఓకే కొట్టండి, ఇప్పుడు రాదల్లా. ఓకేనా? ఫైన్, ఈ విషయం మీకు అర్థమైంది కదా? ఫైన్, ఈ డాక్యుమెంట్స్ క్లోజ్ చేద్దామా? సో మరి ఎలా క్లోజ్ చేయాలి? సారీ, ఎంతవరకు అసలు డాక్యుమెంట్ ఓపెన్ చేయడం తప్ప క్లోజ్ చేయడం చెప్పలేదు కదా మీకు. మై గాడ్, ఫైల్లో క్లోజ్, Ctrl+W. మరి అన్ని డాక్యుమెంట్స్ క్లోజ్ అవ్వాలంటే Alt+Ctrl+W. ఓకేనా? మీకు ఈ రెండు షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. Ctrl+W అంటే సింగిల్ డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది, Alt+Ctrl+W అంటే అన్ని డాక్యుమెంట్స్ క్లోజ్ అవుతాయి. ఓకేనా? ఫైన్, డబుల్ క్లిక్, ఓపెన్ చేస్తున్నాను. మళ్ళా కొంచెం బ్యాక్ వెళ్ళి ఎనేబుల్లో ఈ పోర్ట్రైట్సే చూద్దామా? కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇలాంటి ఫొటోస్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటే, చూసేవాళ్ళకి, రికార్డింగ్ చేసేవాళ్ళకి. ఏమంటారు? అవునంటారు, ఏమంటారు? ఓకే, ఫైన్. దీన్ని జూమ్ చేద్దామా? ఇప్పుడు ఈ స్క్రోల్ టూల్ తీసుకొని ఇలా క్లిక్ చేయండి, జూమ్ అవుతుంది. కానీ నేను చూడండి ఇంకా జూమ్ అవుతుంది, అంటే యానిమేట్ అవుతుంది జూమ్. ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి నేను హోల్డ్ చేసి పెట్టాను మౌస్, ఏమవుతుంది? స్లోగా ఆటోమేటిక్గా జూమ్ అవుతుంది. అంటే ఈ టైప్ ఆఫ్ జూమింగ్ని ఏమంటారంటే యానిమేటెడ్ జూమ్ అంటారండి. ఓకే, సో ఇదే నేను ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేశాను అనుకోండి, ఈ ఏరియా జూమ్ అయింది, ఈ ఏరియా జూమ్ అయింది. నాకు అలా క్లిక్ చేసి డ్రాగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ జూమ్ కావాలి. మళ్ళీ ప్రిఫరెన్సెస్లో అది సెట్ చేసుకుందాం. ఎడిట్, జనరల్. చూడండి ఇక్కడ ఏదన్నా ఆప్షన్ ఉందేమో. సో యానిమేటెడ్ జూమ్ ఒకటి ఆప్షన్ ఉంది, యానిమేటెడ్ విత్ స్క్రోల్ అని ఒకటి ఉంది. ఓకే, రీసైజ్ విండోస్, యానిమేటెడ్ జూమ్ అనేది డిసేబుల్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ప్రెస్ చేసి పెట్టే ఉన్నాను కానీ మూవ్ కావట్లేదు, అమ్మాయి అక్కడే ఉంది. ఒకసారి మళ్ళీ ఎప్పుడైతే నేను ఇలా డ్రాగ్ చేశానో అప్పుడే జూమ్ అవుతుంది. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ దీన్ని 100% పెట్టి ఎంటర్ కొట్టి ఈ ఏరియాని నేను జూమ్ చేస్తున్నాను. ఏమవుతుంది? ఆ పర్టికులర్ ఏరియా జూమ్ అయింది. మళ్ళీ 100% యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యానిమేటెడ్ జూమ్ ఆన్ చేసి అదే ఫంక్షన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ యానిమేటెడ్ జూమ్ ఉందా, ఆన్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. అలా అదే రెక్టాంగిల్తో క్లిక్ చేయకముందే మీకు యానిమేట్ అయిపోతుంది ఆ ఏరియా. ఓకేనా? ఫైన్, దీన్ని యానిమేటెడ్ జూమ్ అంటారు. ఓకేనా? ఇలా డ్రాగ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎడిట్లో, ప్రిఫరెన్సెస్లో, జనరల్లో ఫ్లిక్ ప్యానింగ్ అనేది ఆన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఫైన్. సో దీన్ని జూమ్ చేస్తున్నాను, దీన్ని కూడా క్లోజ్, దీన్ని కూడా క్లోజ్.
దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఒక్కసారి నేను మళ్ళీ ఓవర్వ్యూ టాపిక్లో ఓవర్వ్యూ ఆఫ్ డాక్యుమెంట్ అరేంజ్మెంట్స్ అన్నది వై వి నీడ్ అరేంజ్, ఇది ఆల్రెడీ చెప్పేసినట్టున్నాం ఈ లెసన్. ఫైన్. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ లెసన్లో మీకు ప్రిఫరెన్సెస్ చూసాము, యానిమేటెడ్ జూమ్ చూసాము, స్క్రోలింగ్ చూసాము. మరి జూమ్ మినిమం ఎంత ఇవ్వాలి? ఒక -200 ఇస్తాను, ఏమవుతుందో చూడండి. మరి ఇది నాకు తెలిసి ఇచ్చానా తెలియక ఇచ్చాను అనేది కాదు, కానీ మైనస్ వాల్యూ ఇస్తే ఫోటోషాప్ మనకి ఒక చిన్న వార్నింగ్ ఇస్తుంది. చూడండి, మినిమం 0.1 ఇవ్వండి, లేదంటే 3200 ఇవ్వండి, మధ్యలో మాత్రం నాతో గేమ్స్ ఆడొద్దు అని చెప్తుంది. ఓకేనా? అంటే 0.17 కంటే మైనస్ వాల్యూస్, లేదంటే 3200 కంటే గ్రేటర్ వాల్యూస్ జూమ్ ఇస్తే మీ అప్లికేషన్ రెస్పాండ్ కాదు. ఓకేనా? సో ఇది ఒక సింపుల్ విషయం. అంటే దీన్ని మ్యాక్సిమం జూమ్, మినిమం జూమ్ అంటారు. ఓకేనా? ఫైన్. ఇంకొకటి ఏంటంటే మీకు ఇదే ఫోటోని క్లోజ్ చేశాను. ఇదే ఫోటోని నేను మళ్ళీ జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇలా జూమ్ చేస్తున్నాను. అంటే ఇలా డ్రాగ్ చేయగానే రావట్లేదు, ఎందుకంటే ఆప్షన్ డిసేబుల్ అయినట్టుంది ప్రాబబ్లీ. మళ్ళీ చూడండి. కానీ డిఫాల్ట్ అన్నీ బాగుంటాయండి. మన లైఫ్ బాగుండాలని చెప్పి ఎడోబ్ వాళ్ళు ఎంత కష్టపడి ప్రిఫరెన్సెస్ని ఎనేబుల్ చేశారంటే, మనకి ఆతృతతో ఇవన్నీ మనం క్లోజ్ చేసుకుంటున్నాం తప్ప బై డిఫాల్ట్ ఏ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ ఉంటే మీ వర్క్ ఫ్లో స్మూత్ ఉంటుందో అది వాళ్ళకి తెలుసు. ఓకేనా? వాళ్ళు ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉంటారు, బట్ మీరు మాత్రం వాటిని డిసేబుల్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది పిక్సెల్ గ్రిడ్ అంటారు. మరి ఎప్పుడు వచ్చింది ఈ పిక్సెల్ గ్రిడ్? ఒక్కసారి మళ్ళీ నేను ఇక్కడ నుండి యాక్సెస్ చేస్తాను. ఒక 500 పిక్సెల్ గ్రిడ్ లేదు, 600 పిక్సెల్ గ్రిడ్. ఇప్పుడు కనపడుతుందా పిక్సెల్ గ్రిడ్? అంటే మీకు 550 చూడండి. ఇది జనరల్గా ఒక ఎడోబ్ ఎగ్జామ్లో అడిగే పాయింట్ అండి. అసలు ఎప్పుడు ఒక డాక్యుమెంట్కి పిక్సెల్ గ్రిడ్ ఎనేబుల్ అవుతుంది అని అడుగుతుంటారు జనరల్గా కొన్ని ఇంటర్వ్యూస్లో. అంటే 600 ఉండాలి బేసిక్గా. మరి ఇది అసలు కనపడకూడదు అన్నప్పుడు వ్యూలోకి వెళ్ళి, షోలోకి వెళ్ళి ఈ పిక్సెల్ గ్రిడ్ అనేది తీసేయచ్చు. ఇప్పుడు మీరు 600 ఎంటర్ చేసినా కనపడదు, 10,000 ఎంటర్ చేసినా 3000 ఎంటర్ చేసినా కనపడదు. మరి 10,000 ఎంటర్ చేయకూడదు కదా, అందుకోసం మీకు 10,000 అని ఫ్లోలో అన్నాను. బట్ బేసిక్గా 3400 ఇచ్చినా కూడా ఫోటోషాప్ మ్యాక్సిమం 3200 తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే డాక్యుమెంట్స్ వ్యూ చేసేటప్పుడు ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికంటే ఇంకొక సింపుల్ మెథడ్ చాలా బాగుంటుంది. అది బేసిక్గా మన బ్యాచ్ ఉన్నారు కదా, ఒక 10 మంది, ఒక 20 మెంబర్స్, వాళ్ళలో కొంతమందితో మనకి ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది. ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళ శాలరీస్ ఎంత, అంతా డిస్కస్ అయిపోయింది వాళ్ళతో. కానీ ఇంకొక పర్సన్తో ఇంట్రడ్యూస్ చేద్దామా ఈరోజు? ఒక కొత్త పర్సన్. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాడు చూడండి, నావిగేటర్. అంటే మీకు చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడేవాళ్ళు, జీపీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి ఈ టర్మినాలజీ కొంచెం గుర్తుండొచ్చు అండి. అంటే మీకు పంజాగుట్ట నుండి మీరు మేబీ చర్లపల్లి వెళ్ళాలి అంటే మీకు రూట్ మ్యాప్ తెలియనప్పుడు నావిగేటర్ ఆన్ చేస్తారు జీపీఆర్ఎస్లో. అంటే అది మీకు చెప్తుంది ఈ రూట్ ఇట్లా వెళ్ళాలని. ఈ నావిగేటర్ ఏంటంటే ఇదిగోండి, ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే మీరు ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ ఉన్నారు, ఓకే, అంటే జూబ్లీ హిల్స్లో ఉన్నారు. ఇక్కడ నుండి నాకు ఇక్కడికి వెళ్తున్నాను అంటే పంజాగుట్ట, ప్రాబబ్లీ ఈ టాప్లోకి వెళ్తే మేబీ కుకట్పల్లి. అంటే ఇక్కడ నేను కుకట్పల్లి పంజాగుట్ట కాదు ఇది బేసిక్గా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నావిగేటర్ ఏంటంటే ఒక డాక్యుమెంట్లో ఒక పర్టికులర్ ఏరియా, అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ ఏరియాని ప్రాక్సీ ఏరియా అంటారు. మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అంటే మీరు జూమ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి, అంటే పర్టికులర్ లొకాలిటీలో మీరు ఎడిట్ చేయాలి అన్నప్పుడు. ఓకేనా? ఫైన్. దీన్ని ఏమంటారు? నావిగేటర్ ఏరియా అంటారు. నాకు ఇది అవసరం లేదు, కొంచెం జూమ్ చేస్తున్నాను. నాకు ఈ క్యాప్ గాలిలో విసిరేసింది. క్యాప్ ప్లేస్లో మేబీ నాకు ఒక బర్డ్ కావాలి, ఒక మంచి వండర్ఫుల్ బర్డ్ ఇక్కడ ఎగురుతూ ఉండాలి. మరి క్యాప్ని డిలీట్ చేయాలి కదా, ఒకసారి చూద్దామా? ఈ సెలెక్షన్ చేసి డిలీట్ చేస్తే ఏమవుతుందో. ఒకటండి, ఇది చూడడానికి చాలా చిన్న విషయం, సింపుల్ విషయం అనిపించవచ్చు. డిలీట్ అనేది ఫోటోషాప్లో మీరు వాడకూడదు ఎప్పుడు. CS6లో కూడా, CCలో కానీ CS6లో కానీ డిలీట్కి ఒక పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి డిలీట్కి మీరు ప్రెస్ చేయకూడదు. ఎప్పుడంటే లేయర్స్ ఒక లేయర్ ఉన్నప్పుడు. మీకు మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు మీరు వాడండి, తప్పులేదు. కానీ ఒక లేయర్ ఉన్నప్పుడు డిలీట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీకు వేరే కంటెంట్ అవేర్ అని ఒక ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఈ పర్టికులర్ పోర్షన్ని రిమూవ్ చేయాలంటే ఎడిట్లో క్లియర్ అనే ఆప్షన్ వాడాలి. ఓకేనా? ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మరి డిలీట్కి ప్రెస్ చేస్తే ఏమవుద్దో చూద్దామా? డిలీట్. చూడండి, కంటెంట్ అవేర్ చాలా ఉన్నాయి కదా, అమ్మ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయో. కానీ ప్రతి ఆప్షన్ ఎంత ఈజీ అంటండి అంత ఈజీ వీటిల్లో. కానీ మీకు ఓపిక ఉండి ఈ వీడియోస్ చూస్తే మాత్రం వీటిలో ప్రతి ఆప్షన్ వండర్ఫుల్గా మీకు యూజ్ అవుతుంది. సో నేను ప్రజెంట్ కంటెంట్ అవేర్ సెలెక్ట్ చేసి ఓకే కొడుతున్నాను. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా పర్టికులర్ అల్గారిథం, ఎడోబ్ అల్గారిథం పనిచేసిందో ఇక్కడ.
పిక్సెల్స్ మొత్తం పర్ఫెక్ట్గా అది అలైన్ చేసుకొని ఎంత వండర్ఫుల్ అవుట్పుట్ మనకి ఇచ్చింది చూడండి. బర్డ్ అక్కడ లేదు, అక్కడ మీరు బర్డ్ పెట్టొచ్చు, ఇంకేదైనా పెట్టొచ్చు. ఓకేనా, ఫైన్. దీన్ని ఏమంటారు? కంటెంట్ అవేర్. దాని గురించి మళ్ళీ మనకి చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టి మీరేం వర్రీ కావద్దు. సో ఈ ఎంటైర్ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ని ఎలా జూమ్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఏమవుతుంది? నా మౌస్లో స్క్రోల్ చేస్తున్నానండి నేను, కానీ జూమ్ అవుతుంది. కానీ నేను స్క్రోల్ చేసినప్పుడు జూమ్ కాకూడదు. ఓకే, ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్ ప్యాన్ అవ్వాలి. ప్యానింగ్ అంటే ఏంటండి? మీకు ఇప్పుడే చెప్పాను, ఈ హ్యాండ్ టూల్తో ఇలా మూవ్ చేసేదాన్ని ప్యానింగ్ అంటారు. దీంతో మనం స్క్రోల్ చేస్తే మీకు ప్యాన్ అవ్వాలి, జూమ్ కాకూడదు. అప్పుడు ఈ ఎడిట్లో ఉన్న, ఈ ప్రిఫరెన్సెస్లో ఉన్న, ఈ జనరల్లో ఉన్న ఈ స్క్రోల్ మౌస్ వీల్ అనేది రిమూవ్ చేస్తే ఇప్పుడు చూడండి ఏమవుద్దో. సో ఇది ప్యానింగ్ అంటారు. అంటే మీ మౌస్లో ఉన్న మౌస్ వీల్తో మీరు 2 ఆపరేషన్లు చేయొచ్చు. ఒకటి ప్యానింగ్, ఒకటి జూమింగ్. 2 ఒకేసారి చేయాలంటే కాదు. ఏదైతే ఎనేబుల్ ఉందో దాన్ని బట్టి మీకు ఆపరేషన్ స్విచ్ అవుతుంది. ఇది నేను ఎనేబుల్ చేసినప్పుడు మాత్రం మీకు జూమ్ అవుతుంది, అది డిసేబుల్ చేసినప్పుడు మాత్రం ప్యాన్ అవుతుంది. ఓకేనా, వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు టెంపరరీ జూమ్ అని ఒకటి ఉంది. ఓకేనా, టెంపరరీ జూమ్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అంటే నేను ఇప్పుడు నా కీబోర్డ్లో హెచ్ అనేది నేను హోల్డ్ చేసి పెట్టున్నాను, ఈ ఏరియా కావాలి. ఎప్పుడైతే నేను మౌస్ రిలీజ్ చేస్తానో ఆ ఏరియాలోకి జూమ్ అవుతాం. మళ్ళీ ఈ హ్యాండ్ టూల్ కావాలి, జూమ్ చేయగానే ఆ హ్యాండ్కి వెళ్ళిపోతాం. దీన్ని బర్డ్ ఐ లేదంటే టెంపరరీ జూమ్ అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి నాకు ఈ పర్టికులర్ పోర్షన్ హెచ్ ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఓకే, ఇంకొక 2 ఆప్షన్లు చెప్తానండి. ఆ 2 ఆప్షన్లు అయిపోగానే ఈ లెసన్ క్లోజ్ చేస్తాను. డోంట్ వర్రీ, బీ పేషెంట్. ఇక్కడ ఈ జూమ్ టూల్తో ఇక్కడ టైలింగ్ అంటే ఇప్పుడే చెప్పాను కాబట్టి చూడండి, టైలింగ్ ఇది జూమ్ ఆల్ విండోస్, ఇది డిసేబుల్ ఉందండి. ఓకే, ఇప్పుడు నేను ఇది జూమ్ చేస్తే ఇది జూమ్ కాదు, ఇది నేను ఎనేబుల్ చేశాను అనుకోండి 2 జూమ్ అవుతాయి. ఓకేనా, చూడండి కంట్రోల్ మైనస్ కొట్టండి, జూమ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రిలీజ్ చేస్తారో ఇదిగోండి, ఇది కూడా జూమ్ అయింది. అలాగే ఈ హ్యాండ్ టూల్ చూడండి, ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేశాను, ఇది కూడా మూవ్ అవ్వాలి. దాని పక్కన ఇంకొక 4 ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్, అందరూ ఒకేసారి మూవ్ అవ్వాలి. అప్పుడు స్క్రోల్ ఆల్ విండోస్ అంటే అందరూ ఒకేసారి మూవ్ అవుతారు. ఓకేనా, ఫైన్. ప్రాబబ్లీ ఇది కొంచెం డ్యూరేషన్ ఎక్కువైనట్టుంది లెంత్, కానీ డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లెసన్ ప్లాన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.